నమస్తే నేను యామ్ని హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. చాలా మందికి పళ్ళ అనేటివి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అంటారు. సో అందరిలో కోరిక ఉంటుంది అది తినాలి ఇది తినాలి అని. కానీ చాలా మందికి యోగ్యత అనేది ఉండదు. కొంతమందికి పళ్ళ ప్రాబ్లం వల్ల తినలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లంకి సంబంధించి మనతో ఇవాళ డెంటల్ డాక్టర్స్ హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ వాణి గారు మనతో పాటు ఉన్నారు. సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. అసలు పన్ను అంటే ఏంటి? పన్ను లోపల మనకి రెండు భాగాలు ఉంటాయండి. పైన మనకు కనిపించేది క్రౌన్ అంటారు, సో లోపల ఉండేది రూట్స్ అంటారు. సో పైన క్రౌన్ లోపల మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. దాంట్లో మనకి పైన కనిపించేది ఎనామిల్ అంటారు. సో దాని లోపల డెంటిన్ ఉంటుంది. ఇంకా మొత్తానికి లోపల పల్ప్ అని నరాలు, బ్లడ్ సప్లై, రక్త సరఫరా అంతా లోపల పల్ప్లో ఉంటుంది. అండ్ రూట్స్ అనేవి ఎముక లోపల ఉంటుంది. అయితే పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు. చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు చాలా మందికి అన్ని తినాలి అనే కోరిక అందరిలో ఉంటుంది. కానీ పళ్ళ ప్రాబ్లం వల్ల ఎవరు కూడా తినలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అసలు పన్ను నొప్పి ఎందుకు వస్తుంది? పన్ను నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి అంటే పుప్పన్ను వచ్చి దానివల్ల లోపల నరాల వరకు వ్యాప్తి చెందితే అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. అది కాకుండా మనకి గమ్కి చిగుర్లకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా దాని నుండి పన్నుకి వస్తుంది. లేదు సైనోసైటిస్ అంటారు కదా, దానివల్ల కూడా పళ్ళకి నొప్పి వస్తుంది. లేదు ఇంకొకటి కండరాలకి డిసీజ్ ఉంటుంది, వ్యాధి ఉంటుంది. అది మయోఫేషియల్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో దానివల్ల మజిల్ అనేది ఎక్కువ లోడ్ బేర్ చేయడం వల్ల మనకి నొప్పి ఇక్కడ వస్తుంది, కానీ పన్నుకి నొప్పి తెలుస్తుంది. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. సో అది కాకుండా ఇంకా ఒకవేళ పళ్ళు అనేవి అటు ఇటు ఎగుడు దిగుడుగా ఉన్నా ఏదో ఒక్క పన్ను పైన ప్రెషర్ పడుతుంది, ఒత్తిడి పడుతుంది. సో దానివల్ల ఊరికే ఒత్తిడి పడి పడి ఆ పన్నుకి కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా జ్ఞానదంతం అని ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత అలా వస్తుంది ఆ పన్ను. సో అది వచ్చేటప్పుడు కూడా నొప్పితోనే వస్తుంది. ఒకవేళ నొప్పి తగ్గకపోతే ఇంకా దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలామంది చిన్నపిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తింటారు. సో దానివల్ల పిప్పి పన్ను లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అది కొంతమంది పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు పిప్పి పన్ను అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, పిప్పి పన్ను అంటే మనం ఇప్పుడు ఏమైనా తిన్నప్పుడు పన్ను అనేది స్మూత్గా ఉండదు సర్ఫేస్ దానిపైన. సో దాంట్లో ఏమైనా తిన్నప్పుడు ఇరుక్కొని ఉంటుంది కదా, సో దానిపైన క్రిములు వచ్చి దాడి చేస్తాయి. సో దానివల్ల పన్ను అనేది కొంచెం కొంచెంగా పోతూ ఉంటుంది. సో దానివల్ల క్రిములు ఇవి కలిపి పుప్పన్ను స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మీకు ఏముంటుంది అంటే ఎందుకు రాకుండా ఎలా చేయాలి అంటే తిన్న వెంటనే పుక్కిలించి ఉమ్మడం, లేదు రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి 6 monthsకి ఒకసారి పక్కా వెళ్ళాలి. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వెళ్ళాలి. ఎందుకంటే మీకు నార్మల్గా అయితే పెయిన్ వచ్చే వరకు ఎవరు చూసుకోరు. సో పెయిన్ వచ్చిన తర్వాతనే చూసుకుంటారు. సో మీకు తెలియని ఇట్లా పుప్పన్ను కూడా ఉండొచ్చు. సో రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి వెళ్తూ ఉంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఏమేమి ఉన్నాయి అని. సో అలా చాలామందికి ఈ పిప్పి పన్ను వచ్చినప్పుడు చాలామందికి తెలియదు. అది నెక్స్ట్ ఇంకొక పన్నుకు పాకే వరకు కూడా చాలామందికి అంత అవగాహన ఉండదు. ఒక పన్ను దగ్గర స్టార్ట్ అయిన పిప్పి అనేది అది కంటిన్యూగా అలా వెళ్తూ ఉంటుంది. అలా అన్ని పళ్ళకు కనుక వచ్చినట్టయితే ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? ఓకే, పుప్పన్ను వస్తే ఒకవేళ అది లోపల పల్ప్ అని చెప్పాను కదండి, నరాల సప్లై ఉంటుంది. సో దానికి వెళ్తేనే ఇన్ఫెక్షన్ అనేది కింద వరకు వెళ్తుంది, రూట్ కిందకి వెళ్ళి అది ఇంకొక పన్నుకి అలా ట్రీట్మెంట్ చేయకపోతే స్ప్రెడ్ అవుతుంది. ట్రీట్మెంట్ చేసుకుంటే అది అక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో దానికి ట్రీట్మెంట్స్ మనకి రూట్ కెనాల్ అని ఉంటుంది. సో రూట్ కెనాల్ చేసుకొని లోపలంతా అది నరాలు క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెడతాము. సో పెట్టిన తర్వాత అది క్లీన్ చేస్తున్న ప్రాసెస్లో పన్ను అనేది వీక్ అవుతుంది. సో వీక్ అయిన పన్నుకి మనం నార్మల్గా ఎలా నములుతున్నామో అలా ప్రెషర్ తీసుకోలేదు. సో ఆ ప్రెషర్ తీసుకోకుండా అది ఒకవేళ ఫ్యూచర్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాపాడుకోవడానికి దానిపైన తొడుగులాగా క్యాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రూట్ కెనాల్ చేసుకున్న వెంటనే పెట్టుకోవాలి, అది మస్ట్. అది అండ్ చాలా వరకు చల్లని పదార్థాలు తిన్నప్పుడు కానివ్వండి, చల్లటి వాటర్ తాగినప్పుడు కానీ పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి.
సో ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? పళ్ళు జివ్వుమనడం ఎందుకు వస్తుంది అంటే అది లోపల రెండో పొర ఉంది అని చెప్పాను కదండి, డెంటిన్ అని. అది ఎక్స్పోజ్ అయితే దాంట్లో నరాలు అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. సో దానివల్ల మీకు జివ్వుమనడం స్టార్ట్ అవుతుంది. సో అది మీరు పళ్ళు తోమే పద్ధతిని బట్టి కూడా పళ్ళు అనేవి అరిగిపోతాయి. సో అరిగిపోతే అండ్ పళ్ళు అరిగిపోతాయి కదా, సో దానివల్ల నరాలు అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. సో దానివల్ల మీకు ఏదైనా చల్లగా తిన్నా వేడిగా తాగినా కూడా జివ్వుమనడం స్టార్ట్ అవుతుంది. సో దానికి మీకు ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మేము సెన్సిటైజేషన్ అంటారు, డీసెన్సిటైజేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే పన్ను బ్రష్ చేస్తాం కదా, బ్రష్ ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల పైన లేయర్ అనేది పోతుంది. సో అక్కడ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, సిమెంట్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ అరిగిపోయి నరం వరకు రీచ్ అయింది అంటే అప్పుడు రూట్ కెనాల్ చేసుకొని మళ్ళీ సేమ్ క్యాప్ లాగా పెట్టుకోవాలి. రైట్. అయితే చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతూ ఉంటుంది, చాలామంది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిగుళ్ళ నుండి రక్తస్రావం ఎందుకు వస్తుంది అంటే కొన్నిసార్లు గట్టిగా మనకు తెలియకుండానే గట్టిగా బ్రష్ చేస్తాం. సో దానివల్ల అవ్వచ్చు. లేదు అంటే ఏమైనా మనం తిన్న వెంటనే పళ్ళు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయలేదు అంటే అక్కడ తిన్నదంతా ఇరుక్కుంటుంది. సో దానిపైన మళ్ళీ క్రిములు వచ్చేస్తాయి. సో దానివల్ల వాపు వస్తుంది చిగుర్లు అనేవి. అప్పుడు బ్లీడింగ్, అది నార్మల్గా బ్రష్ చేసినా నార్మల్గా ఉన్నా కూడా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో దానికి మీరు రెగ్యులర్గా 6 monthsకి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి, పళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో క్లీన్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ అలానే వదిలేస్తే పళ్ళు అది ఫస్ట్ అయితే సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి గట్టిగా అయ్యి గారలాగా ఫామ్ అవుతుంది. సో అది ఏం చేస్తుందంటే చిగురుని మొత్తం తినేస్తూ ఉంటుంది అండ్ ఎముకను కూడా తినేస్తూ ఉంటుంది. సో అది అలానే ప్రొసీడ్ అవుతూ ఉంటే ఎముక సపోర్ట్ పోతుంది పన్నుకి. సో ఊగడం స్టార్ట్ అవుతుంది. సో అది కాకముందే క్లీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే దానికి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. క్యూరిటేజ్ అని ఉంటుంది అండ్ ఫ్లాప్ సర్జరీ అంటే చిగుర్లు మొత్తం క్లీన్ చేసే పద్ధతి, అది సపరేట్గా ఉంటుంది. పళ్ళ గార అంటే ఏంటండి? గార అంటే ఇప్పుడు మనం తింటాం కదండి, తిన్న వెంటనే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దానిపైన బ్యాక్టీరియా వచ్చేసి ఇంకా ఫుడ్ ఏమైనా ఇరుక్కొని అతుక్కుపోతుంది. సో అది అలా క్లీన్ చేసుకోకుండా ఉంటే కొన్ని రోజులకి గట్టిగా అయిపోతుంది. సో అది క్లీన్ చేసినా పోదు. సో ఆ గట్టిగా ఉన్న దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది. సో దానివల్ల మీకు చిగురు అనేది ఖరాబ్ అంటే నాశనం అవుతుంది. రైట్. నార్మల్గా చాలామందికి పళ్ళు అందరికి ఒకటే విధంగా ఉండవు. కొంతమందికి ఒక వరుసలో చాలా అందంగా ఉంటాయి చూడడానికి, కొంతమందికి ఎగుడు దిగుడుగా ఉంటాయి. సో ఈ ఎగుడు దిగుడు ఉన్న పళ్ళ వల్ల జరిగే నష్టం ఏంటి? ఓకే, నార్మల్గా మనం పళ్ళు అంటే వరుసలో ఉంటే ఏమైనా తిన్నా కూడా క్లీన్ చేసుకున్నా పోతుంది. కానీ ఒకవేళ ఎగుడు దిగుడుగా ఉంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంది. సో అది కనిపించదు. సో క్లీన్ చేయకపోతే ఆబ్వియస్లీ మళ్ళీ పుప్పన్ను స్టార్ట్ అవుతుంది, అక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అవి క్లీన్ చేసుకుంటేనే పోతుంది. ఒకవేళ అలా ఉంచితే పుప్పన్ను వచ్చి మళ్ళీ దానికి సపరేట్ మళ్ళీ రూట్ కెనాల్ అది అంతా చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ బ్రేసెస్ అని ఉంటాయి. లేదు అంటే అలైనర్స్ ట్రాన్స్పరెంట్వి కరెక్ట్ చేసుకోవడానికి, పళ్ళు మొత్తం సెట్ చేసుకోవడానికి అవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో అది చేసుకోవడం వల్ల పళ్ళు అనేవి వరుసలో వచ్చేస్తాయి. మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. అసలు జ్ఞానదంతం అంటే ఏంటి, అది ఏ వయసులో వస్తుంది? వచ్చే ముందు చాలా పెయిన్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది అది భరిస్తారు, కొంతమంది అది భరించలేరు. సో ఆ జ్ఞానదంతం వస్తుంది అంటే దాని లక్షణాలు ఫస్ట్ ఎలా ఉంటాయి? కొంతమందికి జ్వరం రావడం, కొంతమందికి చిగుళ్ళు వాయడం, అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటాయంటారు? జ్ఞానదంతం మనకి 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. అది వచ్చేటప్పుడు నొప్పి వస్తుంది, ఎందుకంటే అది నార్మల్ ప్రాసెస్. వచ్చేటప్పుడు అంటే బోన్ల నుండి రావాలి కదా, ఎముకల నుండి రావాలి. సో అప్పుడు ఆబ్వియస్లీ పెయిన్ వస్తుంది. అది కొంతమందిలో ఏంటి అంటే ఎముక సైజ్ని బట్టి బాగానే ప్లేస్ ఉంది, రావడానికి అవకాశం ఉంది అంటే అది నార్మల్గా వచ్చేస్తుంది. లేదు కొంతమందిలో ఎముక సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కదా, సో దానివల్ల
అది ఎముకలోనే ఉండిపోయి కొంచెం మాత్రం బయటకు కనిపిస్తుంది. అయితే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే జ్ఞానదంతాన్ని చాలా మంది తీపిస్తూ ఉంటారు. ఆ తీపించడం వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? అలా ఏం ఉండదు. జ్ఞానదంతం మనకి నార్మల్గా ప్లేస్ ఉండి నార్మల్ పన్ను సైజులోనే ఉంది అనుకోండి, అండ్ పన్ను నమలడానికి యూజ్ అవుతుంది. సో అప్పుడు కాపాడుకోవచ్చు. దానికి ఏమైనా ఇబ్బంది వస్తే పుప్పన్ను వచ్చినా ఏమొచ్చినా సిమెంట్ పెట్టుకొనైనా రూట్ కెనాల్ చేసుకొనైనా కాపాడుకోవచ్చు. లేదు అది ఒకవేళ అటు ఇటు వంగి కానీ ఇలా వంకర వచ్చింది అంటే మనకి తెలియకుండానే అక్కడ తిన్నదంతా ఇరుక్కుపోతుంది. సో చిగురు మొత్తం వాపు వచ్చేస్తుంది ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్ అనేది పక్కన పన్ను కూడా వ్యాపిస్తుంది. సో దానివల్ల మనం ఆ పన్నుని ఒకవేళ నొప్పి వచ్చిన వెంటనే తీసేసుకుంటే పక్కన పన్నుకి ఏం కాకుండా కాపాడుకోవచ్చు. రైట్. అయితే నార్మల్గా పన్ను తీపిచ్చేటప్పుడు కంటి చూపు పోతుంది అని చెప్పి చాలా మందిలో ఒక అపోహ అయితే ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? పన్నుకి కన్నుకి అసలు సంబంధము ఉండదు. పన్ను తీపించుకుంటే అసలు కంటికి ఏం ఇబ్బంది ఏం ఉండదు. రైట్. అండ్ అదేవిధంగా పన్ను తీసేస్తే ఏం ట్రీట్మెంట్ చేయవచ్చు? దాని ప్లేస్లో ఒకవేళ కనుక రీప్లేస్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఒకవేళ పన్ను తీసే అవకాశం ఎందుకు వస్తుంది అంటే మొత్తం పుప్పన్ను వచ్చి అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా అలానే వదిలేస్తే పన్ను అనేది కొంచెం కొంచెం విరిగి ఊడిపోతుందండి. సో ఆ టైంలో మనకి ఏం ఆప్షన్ ఉండదు. సో అది పన్ను తీసేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొన్ని వాళ్ళల్లో ఏంటి అంటే చిగురు సమస్య ఉంటుంది కదా, అది అలానే వదిలేస్తే అది ఎముకను తినేస్తూ ఉంటుంది కదా, సో అది లూజ్ అయిపోతుంది పన్ను. సో అప్పుడు కూడా తీసేయాల్సి ఉంటుంది. లేదు కొంతమందిలో ఏంటి అంటే పన్ను అసలు రాకుండా కూడా ఉండొచ్చు. సో అలాంటి కేసెస్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏమో ముందు పన్ను అండ్ వెనక పన్ను ఉంటుంది కదా, దాన్ని కొంచెం అరగదీస్తాం. సో దాని సపోర్ట్ తోటే పన్ను పెట్టాల్సి ఉంటుంది. లేదు అంటే ఇంప్లాంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇంప్లాంట్లో మనకి దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దాంట్లో మనకి డయాబెటీస్ వచ్చేసి అన్కంట్రోలబుల్ ఉన్నా, లేదు బోన్ హైట్ తక్కువగా ఉన్నా ఇంప్లాంట్ చేయలేం. సో అట్లాంటి కేసెస్లో బ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు. ఇట్లా ముందు పన్ను వెనుక పన్ను సపోర్ట్ తీసుకొని అలా బ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే తీసి పెట్టేది పెట్టుకోవచ్చు. తీసి పెట్టేది ఏంటి అంటే మనం రోజు తీసి నైట్ పడుకునేటప్పుడు వాటర్లో పెట్టుకోవాలి. అండ్ తినేటప్పుడు పెట్టుకోవచ్చు. తిన్నాక మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇలా క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళు ఎన్నిసార్లు తీస్తూ పెడుతూ ఉంటే మనం బ్రష్ చేసుకోవాలి అని అంటారు? ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటే మంచిది? డైలీ రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. అండ్ ఒకవేళ తీసి పెట్టేది డెంచర్ పెట్టుకున్నారంటే అది తిన్నప్పుడల్లా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఎత్తుగా పళ్ళు ఉన్నప్పుడు కానివ్వండి, చిగుర్లు ఎత్తుగా ఉన్నప్పుడు, సందు పళ్ళు ఉన్నప్పుడు క్లిప్స్ పెట్టుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వారు ఏ వయసులో పెట్టుకోవడం వల్ల తొందరగా కొంచెం అణిగిపోయే అవకాశం ఉంటుంది? అంటే చిన్న ఏజ్లో అయితే చిగుర్లు అనేటివి కొంచెం లేతగా ఉండడం వల్ల తొందరగా లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు కదా. అసలు ఏ వయసులో పెట్టుకోవాలి క్లిప్స్ అనేటివి? మొత్తం నార్మల్గా మనకి పెద్దగా అయ్యాక వస్తాయి కదా పళ్ళు, అవి వచ్చినాక మనం స్టార్ట్ చేసుకోవచ్చు బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది. రైట్. నార్మల్గా పళ్ళు ఎత్తుగా ఉండడం, చిగుర్లు ఎత్తుగా ఉండడం, సందు పళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పెద్దగా అయ్యాక పెట్టుకునే వాళ్ళు ఉంటారు, చిన్నతనం నుండి కూడా ఆ పళ్ళ ఎత్తు అనేది ఉంటుంది. సో తల్లిదండ్రులు ఏ వయసులో పిల్లలకి ఆ క్లిప్ పెట్టడం బెటర్ అంటారు? అంటే ఏ ఏజ్ నుండి ఈ క్లిప్స్ అనేటివి పెట్టుకోవచ్చు చిన్నపిల్లల్లో? అయితే నార్మల్గా మనకి అన్ని పళ్ళు వచ్చిన తర్వాతనే ఏమంటారు పళ్ళు కరెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో 12 సంవత్సరాల తర్వాతనే చేసుకోవడం బెటర్. రైట్. అయితే ఈ పళ్ళ క్లిప్స్ పెట్టుకున్న తర్వాత కొన్ని ఆహార నియమాలు అంటూ ఉంటాయి, డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఓన్లీ ఆ ద్రవాలే తీసుకోవాలా, లిక్విడ్ స్టోల్నే తీసుకోవాలా, లేకపోతే ఈ ఫుడ్ కూడా తీసుకోవచ్చు అనేది పర్టికులర్గా ఏమైనా ఉంటుందంటారా? ఇది వాళ్ళకి ముందు అలవాటు ఉండదు కదా బ్రేసెస్ ట్రీట్మెంట్. సో బ్రేసెస్ పెట్టిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంటుంది, కొంచెం నొప్పి అలా ఉంటుంది. సో అప్పుడు కొంచెం సాఫ్ట్ డైట్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకా నార్మల్గా తీసుకోవచ్చు. కాకపోతే తిన్న తర్వాత వాళ్ళకి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అయితే క్లిప్స్తో పని లేకుండా ఈ ఎత్తు వంకర ఉన్న పనులని మనం సరి చేయొచ్చు అంటారా? ఆ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా? ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండి, అలైనర్స్ అని ఉంటుంది. సో దాంట్లో మీకు ఏంటి అంటే ఇలా స్టీల్ మెటల్ బ్రేసెస్ అట్లా
ఉండవు. సో అవి అండ్ మీకు పెట్టుకున్నా కనిపించదు. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే నార్మల్గా మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఆ క్లిప్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే బ్రష్ నార్మల్ బ్రషే మనం యూజ్ చేయొచ్చా అందరితో పాటు, లేకపోతే దానికంటూ ఒక సపరేట్ ఏదైనా బ్రష్ ఉంటుందా? వాళ్ళకి సపరేట్గా బ్రష్ ఉంటుంది, ఆర్థో బ్రష్ అని సపరేట్గా దొరుకుతుంది. సో వాళ్ళు అది యూస్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది వాళ్ళకి. రైట్. వాణి గారు, అసలు పళ్ళు చాలా వరకు కొంతమందిలో పచ్చగా ఉంటాయి కదా, అసలు కారణాలు ఏంటి, ఎందుకు అవి పచ్చగా ఉంటాయి? ఇది నార్మల్గా మనం ఫ్లోరోసిస్ అంటామండి. కొంతమందిలో కొన్ని ప్రాంతాల్లో వాటర్లో ఫ్లోరైడ్ వేస్తారు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే పళ్ళు అనేవి పచ్చగా మారుతాయి. సో పన్ను పచ్చగానే కాదు, కొంతమందిలో పళ్ళు అనేవి వేరే కలర్ కూడా చేంజ్ అవుతాయి. సో వాళ్ళు ఏంటి అంటే పాన్ కానీ గుట్కా కానీ తింటారు కదా, సో వాళ్ళల్లో కూడా పళ్ళు అనేవి కలర్ చేంజ్ అవుతాయి. అండ్ మళ్ళీ పుప్పన్ను వస్తుంది కదండి, పుప్పన్ను మనకి నార్మల్గా కొన్ని కేసెస్లో బయటకు కనిపించదు, కానీ లోపల ఇన్ఫెక్షన్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల లోపల నరం అనేది చచ్చిపోతుంది. సో అప్పుడు పళ్ళు అనేది నల్లగా మారే అవకాశం ఉంటుంది. అది నొప్పి కూడా మీకు కొన్ని కేసెస్లో ఉంటుంది, కొన్ని కేసెస్లో ఉండదు. సో ఇవి కారణాలు ఉంటాయి కళ్ళు. అయితే ఈ పసుపు కలర్లో మారిన పళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుంది అంటే, చాలామందికి మాట్లాడేటప్పుడు చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఆ కలర్ చేంజ్ అవ్వడం వల్ల, కొంతమంది నవ్వలేకపోతూ ఉంటారు, కొంతమంది ఒకలాంటి ఫీలింగ్లో ఉంటారు కదా. సో ఇలాంటి వారికి ఏదైనా ట్రీట్మెంట్ అంటే క్లీన్ అనేది ఏదైనా ఉంటుందంటారా పళ్ళకి? పళ్ళు పచ్చగా ఉంటే మనం బ్లీచింగ్ అని ఉంటుంది. సో దానితో మనకి నార్మల్గా కొంత వరకైతే చేసుకోవచ్చు, పూర్తిగా అంటే దాని కేస్ని బట్టి ఉంటుంది అది. ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంటే పైన పొర కొంచెం లేయర్ లాగా అరగదీసి దానిపైన వెనీర్స్ అని ఉంటుంది. సో అది కూడా బెటర్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ కొంతమందికి సందు పళ్ళు అంటే పళ్ళలో గ్యాప్ ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా వెనీర్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే క్యాప్స్ కూడా పెట్టుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి సందు పళ్ళు ఉంటే. అండ్ జిర్కోనియా అండ్ మెటల్ సెరామిక్లో ఏది బెస్ట్ అంటారు? జర్కోనియా అనేది మనకి లైఫ్ అపియరెన్స్ ఉంటుంది, ఎందుకంటే పక్కన పన్ను ఎలా ఉంటుందో సో ఆ కలర్లో ఉంటుంది జర్కోనియా. అండ్ మెటల్ సెరామిక్లో మనకి కొన్ని కేసెస్లో మెటల్ అనేది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే సెరామిక్ అనేది పైన లేయర్ లాగా ఉంటుంది. సో దానివల్ల మెటల్ ఎక్స్పోజర్తో ఇబ్బంది ఉంటుంది తప్ప ఇంకా ఏం ఉండదు. రైట్. పెట్టుడు పళ్ళలో ఎన్ని రకాలు ఉంటాయి? పెట్టుడు పళ్ళలో మీకు నార్మల్గా బ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు, ముందు పళ్ళు అండ్ వెనక పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే తీసి పెట్టేది డెంచర్ లాగా పెట్టుకోవచ్చు. లేదు కొంతమందిలో అన్ని పళ్ళు పోతాయి కదా, వాళ్ళలో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి అంటే తీసి పెట్టేది మొత్తం డెంచర్ అంతే, మొత్తం డెంచర్ అనేది తీసి పెట్టేది ఉంటుంది. లేదు కొంతమంది అలా తీసి పెట్టని అవసరం లేదు అంటే ఇంప్లాంట్ పెట్టి దాని సపోర్ట్తో డెంచర్ పెట్టుకోవచ్చు. అండ్ మనం చిన్నతనంలో చేసే తప్పుల వల్లనే ఈ పళ్ళు ఎత్తుగా ఉండడం, వంకరగా పోవడం అనేది మనం చిన్నతనంలో చేసిన తప్పుల వల్లనే ఇది జరుగుతుంది అంటారా? అవును, ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారు, వేలు కానీ చూపుడు వేలు కానీ కానీ నోట్లో పెట్టి సక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే పళ్ళు అనేవి ఎత్తుగా ఉంటాయి. సో అలా ఇంకా పళ్ళు కొరకడం వల్ల కూడా వస్తుంది, లిప్ బైటింగ్ అని అంటే పెదాలు కొరకడం, దానివల్ల కూడా వస్తుంది. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయకుండా పళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఏంటి అంటే రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసిన తర్వాత ఫ్లాజింగ్ కూడా చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఏదైనా తిన్న వెంటనే మీరు పుక్కిలించి ఉమ్మడం చాలా బెటర్. అసలు చాలామందికి నాన్ వెజ్ తిన్నప్పుడు పళ్ళల్లో మీట్ అనేది ఉంటుంటుంది. సో కొంతమంది అంటే ఊర్లో ఉండే వాళ్ళైనా అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళైనా సరే నార్మల్గా తెలియని వారు ఆ పళ్ళలో చిన్న చిన్న పుల్లలు పెడుతూ తీస్తూ ఉంటారు, టూత్ పిక్స్ అని ఆ పిన్నిస్ అని అది దానివల్ల ఎలాంటి ప్రమాదమైనా ఉండొచ్చు అంటారా? మనం టూత్ పిక్ పెడుతూ ఉంటే ఏంటి అంటే చిగురు అనేది కిందకి జారిపోతుంది. సో ఆ గ్యాప్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. సో దానికి మీకు ఫ్లాస్ అని ఉంటుంది, నార్మల్గా దొరుకుతుంది ఫ్లాస్ అని. సో దాన్ని యూజ్ చేస్తే బెటర్. రైట్. అయితే వాణి గారు, అసలు బ్రషింగ్ ఎలా చేయాలి? చాలామందికి పేస్టుల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఏ పేస్ట్ వాడితే బాగుంటుంది పళ్ళు అనేది.
సో చెప్పండి దీని గురించి. బ్రష్ నార్మల్గా అయితే అందరూ బ్రషింగ్ ఎలా చేస్తారంటే ముందుకి వెనుకకి ఇలా చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే పైన ఉండే పొర అరిగిపోతుంది. సో దానివల్ల మనకి అక్కడ జస్ట్ ఇలా డిప్రెషన్ లాగా పడుతుంది. సో దానికి మనం అవాయిడ్ చేయడానికి మనం బ్రషింగ్ అనేది ప్రాపర్గా యూస్ చేస్తే సరిపోతుంది. సో దానికి మనం వెనక పళ్ళని పైకి కిందకి రౌండ్గా చేయాలి, అండ్ ముందు పళ్ళకి కిందకి పైనకి కిందకి చేస్తే సరిపోతుంది. అండ్ పిల్లలకి అయితే రౌండ్గా చేస్తే సరిపోతుంది. అండ్ టూత్పేస్ట్లో ఫ్లోరిడేటెడ్ ఏదైనా ఓకే బెటర్. అండ్ పుప్పలు వచ్చే ముందు ఏం చేయాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుప్పను రాకుండా అడ్డుకోవడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటేమో ఫ్లోరైడ్ అప్లికేషన్ అని ఉంటుంది, సో అది అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అని ఉంటాయి. సో పళ్ళు పైన కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా, సో అవి క్లోజ్ చేయడానికి పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మనకి ఇంకా ఫుడ్ ఏమీ ఇరుక్కోకుండా గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అండ్ చిన్నపిల్లలు చాలామంది స్వీట్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తినొచ్చా, అసలు మొత్తానికే మానేస్తే మంచిదంటారు? చిన్నపిల్లలు ఇప్పుడు చెప్పినా కూడా స్వీట్స్ అనేది ఎప్పుడో ఒకప్పుడు తింటారు. సో అది అనేది పేరెంట్స్ చూసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళు తినేటప్పుడే స్వీట్స్ అనేవి పెట్టేసేయాలి. స్నాక్స్లో కొంచెం తగ్గిస్తే బెటర్. ఎందుకంటే నార్మల్గా ఫుడ్ తీసుకుంటారు కదా, ఆ టైంలోనే స్వీట్స్ ఇచ్చేసేయండి. సో దానివల్ల మనకు పుప్పన్న వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. రైట్. అయితే వాణిగారు, కొంతమంది నైట్ టైంలో పళ్ళు కొరుకుతూ ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు? దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? వాళ్ళు పళ్ళు కొరికే అలవాటుని బ్రక్సిజం అంటారు. సో దానివల్ల మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే పొద్దున లేవగానే ఇక్కడ కండరాలు అనేవి చాలా నొప్పి అవుతాయి, అండ్ పళ్ళు కూడా అరిగిపోతాయి. సో అది వాళ్ళకి తెలీదు, అది అన్ఇంటెన్షనల్, అంటే వాళ్ళకి తెలియకుండానే కొరుకుతారు. స్ట్రెస్ వల్ల అట్లా అవుతుంది అది. సో దానికి మనకి డెంటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. సో దానికి మనం డెంచర్ లాగా, అంటే ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సో పళ్ళకి ప్రొటెక్షన్ లాగా. సో కొరికినా కూడా దానికి డ్యామేజ్ అవ్వకుండా ప్రెషర్ అనేది పడదు, పళ్ళ పైన ప్రెషర్ పడకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. రైట్. అయితే వాణిగారు, చిగుళ్ళలో కూడా కలర్ చేంజ్ అనేది ఉంటుంది కదా, అసలు దానికి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటుందా? చిగుర్లకి డీపిగ్మెంటేషన్ అని ఉంటుందండి, అది కలర్ చేంజ్ అవుతుంది. సో దాంట్లో లేజర్తో మనం చేసుకోవచ్చు, కలర్ చేంజ్ అవుతుంది దాంతో. రైట్. సో లేజర్లో మనకి ట్రీట్మెంట్స్ కూడా లేజర్తో పెయిన్ లెస్ ఉంటుంది, అండ్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా ఉండదు. సో కొంతమందిలో ఏంటి అంటే పిల్లల్లో పళ్ళు రాకుండా ఉంటుంది, నార్మల్ ఏజ్ వచ్చినా కూడా పళ్ళు అలానే ఉండిపోతాయి. సో ఆ కేసెస్లో కూడా మనం లేజర్తో చిగురు కట్ చేసుకొని పన్నుని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అలానే కాకుండా పళ్ళు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అండ్ దానికి ఒక రీజన్ ఉంటుంది. పైన చిగురికి పైన ఫ్రీనమ్ అని ఉంటుంది. సో అది ఉండాల్సిన లెవెల్లో కాకుండా కిందకి ఉంది అనుకోండి, దాని ప్రెషర్ వల్ల మనకి గ్యాప్ అనేది రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి కూడా లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని అది కట్ చేసుకొని నార్మల్ లెవెల్లోకి చేసుకోవచ్చు. రైట్. అయితే ఫైనల్గా వాణిగారు, డెంటల్ డాక్టర్స్ హైదరాబాద్ వారి యొక్క హాస్పిటల్స్ ప్రత్యేకత ఏంటి? అండ్ చాలామందికి పళ్ళు అనేటివి పెట్టించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో దీని గురించి ఏం చెప్తారు? మా క్లినిక్లో అయితే లేజర్స్ అండ్ క్లీనింగ్, నార్మల్ రూట్ కెనాల్స్, అలైనర్స్ ఇవి చేస్తామండి. సో నార్మల్గా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మనకి కొంచెం నార్మల్గా అయిపోతుంది కాస్ట్. అలానే వదిలేస్తూ ఉంటే ట్రీట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది, సో కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది మాకు ముఖ్యం, పేషెంట్ పెయిన్ లేకుండా ఉండడమే ముఖ్యం. రైట్. ఫైనల్గా తక్కువ ఖర్చుతో కావాలి అంటే ముందుగా వచ్చి చెక్ చేయించుకుంటే బెస్ట్ అంటారు. రైట్. థ్యాంక్ యూ వాణి గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.